ఘనత ప్రభావములు కలుగునుగాక. మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే క్రీస్తు స్నేహితులు ఎవరు, క్రీస్తు యొక్క స్నేహితులు ఎవరు. క్రీస్తుకు స్నేహితులు కావాలంటే మన దగ్గర ఉండే లక్షణాలు ఏంటియో తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తు స్నేహితులు ఎవరో వాక్యపు వెలుగులో మనం చూద్దాం. క్రీస్తు యొక్క స్నేహితులు. నువ్వు క్రీస్తు స్నేహితుడివా, సాతాను స్నేహితుడివా? ఆ వచనాలను మనం పరిశీలించినప్పుడే మనకు అర్థమైపోతుంది. ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. క్రీస్తు యొక్క స్నేహితులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో, సాతాను యొక్క స్నేహితులు ఎలాంటి యొక్క లక్షణాలు కలిగి ఉంటారో మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాను. యాకోబుకు రాసిన పత్రిక ఒకసారి మనం పరిశీలించి చూస్తే, యాకోబుకు రాసిన పత్రిక ప్రియదేవుని బిడ్డలారా యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడనే అతనికి పేరు కలిగెను. అంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము గారు దేవుడుని నమ్మాడు కాబట్టి అది దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడింది. కాబట్టి ఆ యొక్క నీతిని కలిగి ఉన్నటువంటి వాడు దేవుని యొక్క స్నేహితుడిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తులుగా ఉంటారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం కలిగి ఉంటారో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చుతాడు. కాబట్టి వారు దేవునికి స్నేహితులు అవుతారు. వారు దేవునికి ఏమవుతారు? స్నేహితులు అవుతారు. కాబట్టి ఇక్కడ యాకోబు గారు ఆ విషయాన్ని మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం దేవునికి స్నేహితులు కావాలంటే మనం దేవుణ్ణి నమ్మాలి. ఆయన ఉన్నాడని, ఆయన అద్భుతాలు చేస్తాడని, ఆశ్చర్యకార్యాలు చేస్తాడని, స్వస్థతలు చేస్తాడని, ఊహకందనటువంటి గొప్ప కార్యాలు చేస్తాడని, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని, దేనినైనా చేయగలిగిన సమర్థుడని మనం దేవుణ్ణి నమ్మాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముతామో అది అబ్రహాము గారికి నీతిగా ఎంచబడింది, దేవునికి కూడా నీతిగా ఎంచబడింది. కాబట్టి దేవుడు అతనికి స్నేహితుడయ్యాడు. అలాగనే అబ్రహాము గారికి ఒక పేరు పెట్టాడు, అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడే చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు మన గురించి చెప్పాలి, అతడు నా స్నేహితుడు, అతడు నాతో సహవాసం చేస్తాడు, అతడు నాతో అన్ని విషయాలు పంచుకుంటాడు, నాకు తప్ప ఇక ఏ విషయాలు అతనికి సంబంధించిన విషయాలు ఎవరికి చెప్పడు అని ఎప్పుడైతే మనం దేవుని నమ్ముతామో మన ఇంటికి సంబంధించిన, మన పర్సనల్గా సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని దేవుడికి మనం ఎప్పుడైతే తెలియజేస్తూ ఉంటామో అప్పుడు మనం దేవునికి స్నేహితులుగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో విషయాన్ని చూస్తే లూకాసు వార్త 12వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే, లూకాసు వార్త 12వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. లూకాసు వార్త, నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వాడికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా స్నేహితులైన మీతో చెప్పునదేమనగా, దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వానికి భయపడకుడి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఎవడైతే తన దేహాన్ని అపవిత్రపరుచుకుంటూ చంపేసుకుంటాడో వాడికి మీరు భయపడొద్దు. వాని యొక్క దేహాన్ని తీసుకెళ్ళి నరకంలో వేసేటటువంటి వానికి మాత్రమే మీరు భయపడాలి. దేవుడు చెబుతున్నాడు, మీరు మనుషులకు భయపడవద్దు. వాడి యొక్క శరీరాన్ని కాల్చుకొని నాశనం చేసుకొని లేకపోతే చెడగొట్టుకుంటున్నటువంటి వాడికి మీరు భయపడొద్దు. ఓ నా స్నేహితులారా, మీ దేహాన్ని నరకంలో వేసేటటువంటి వానికి, ఎవరైతే మీ దేహాన్ని నరకంలో వేస్తాడని ఏ యొక్క వ్యక్తికి అయితే మీరు భయపడతారో అప్పుడు మీరు నాకు స్నేహితులు అవుతారు. చూడండి, ఎవరైతే ఆత్మను, ప్రాణాన్ని, శరీరాన్ని మూడింటిని కాపాడుకుంటారో వారికి మనం భయపడాలి. కానీ శరీరాన్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, చంపుకుంటూ, దాన్ని ఉరేసుకుంటూ, దాన్ని ట్రైన్ కింద పడేసి దానికి ఫ్యాన్కి ఏలాడదీసేటటువంటి వాడికి, ఏ నరమాత్రుడికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా స్నేహితులారా, మీ ప్రాణాలని కాపాడుటటువంటి దేవుడికి మాత్రమే మీరు భయపడండి. కానీ అలా భయపడకపోతే మీరు నాకు స్నేహితులు కాలేరు.
మనుషులకు మీరు భయపడొద్దు. వారి యొక్క శరీరాలను చంపుకునేటటువంటి వారిని, లేకపోతే నరుడి యొక్క శరీరాన్ని చంపేటటువంటి సాతానుకి మీరు భయపడొద్దు. నరుని యొక్క శరీరాన్ని, సాతాను యొక్క శరీరాన్ని తీసుకెళ్ళి నరకంలో వేసే దేవునికి మీరు భయపడండి. అప్పుడు మీరు నాకు స్నేహితులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడో విషయాన్ని చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిస్తే 14 నుంచి 15 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల క్రీస్తుకు మనం ఏమవుతామంట? స్నేహితులం అవుతాం. దేవుడు మనకి ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆజ్ఞలు మనం పాటించిన ఎడల మనం క్రీస్తుకు స్నేహితులవుతాం. తర్వాత దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనుక ఇకను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనక నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఆమేన్. మిమ్మల్ని దాసులుగా నేను చూడట్లేదు, మీరు నా స్నేహితులుగా నేను చూస్తున్నాను. ఎందుకంటే చూడండి అక్కడ చెప్తున్నాడు ఏమంటాడు? దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరగడు గనుక ఇక్కడ మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనక నేను నా తండ్రి వలన పొందుకున్నవన్నీ మీరు దాసులైతే మీకు చెప్పేవాని కాదు, మీరు స్నేహితులు అనుకొని మీకు అన్ని విషయాలు చెప్పేశా. మీరు దాసులైతే దాసులు యజమానులకి ఏమి చెప్పరు, దాచిపెడతారు అన్నీ. కానీ మీరు దాసులు అని నేను అనుకోలే, మీరు నా స్నేహితులు అని అనుకున్నాను. కాబట్టి నా తండ్రి నాకు ఏదైతే చెప్పాడో పరలోక విషయాలు అవన్నీ నేను మీకు బోధించాను, ప్రకటించాను, తెలియజేశాను. కాబట్టి మీరు దాసులు కారు, మీరు నాకు స్నేహితులు అని యేసుప్రభు వారు చెబుతున్నాడు. యేసుప్రభు వారు ఇంకొక మాట అంటున్నాడు, నేను ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు అవుతారు. దేవుడు ఆజ్ఞలు మనం పాటిస్తే మనం దేవునికి స్నేహితులం అవుతామని యేసుప్రభు వారే సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, 7:21 ఒకసారి చూద్దాం. 7 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ప్రకారం చేయువాడే దేవునికి స్నేహితుడవుతాడు. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ఎవడు కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తమును చేయువాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమే నాకు స్నేహితుడవుతాడు, వాడు మాత్రమే నా తండ్రి రాజ్యంలోకి ప్రవేశిస్తాడని యేసు ప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అలాగనే చూడండి యోహాను సువార్త 11:11లో కూడా, యోహాను సువార్త 11:11లో యోహాను సువార్త మరొక వ్యక్తి యేసు ప్రభు వారికి స్నేహితుడిగా ఉన్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. యోహాను సువార్త 11:11 చూడండి. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలప వెలుచున్నామని వారితో చెప్పగా. చూడండి, లాజరు గారు యేసు ప్రభు వారితో స్నేహం చేసినట్లు మనం చూస్తున్నాం. ఆయన ఒక భక్తుడిగా, ఒక శిష్యుడిగా ఆయన జాయిన్ కాల. యేసుప్రభు వారికి లాజరు గారు ఎలా ఉన్నాడంటే స్నేహితుడిగా ఉన్నాడు. ఆ 12 మందికి కూడా ఎలా ఉన్నాడంటే స్నేహితుడిగా ఉన్నాడు. వారి ఇంటికి వచ్చినప్పుడు భోజనాలు పెట్టారు. బెతనియాకు వారు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వారికి భోజనం పెట్టినట్టు, వారికి ఆహారం పెట్టినట్టు, వారికి సమస్తము సమకూర్చి వారిని ఇంటికి ఆతిథ్యానికి పిలిచి వారికి పరిచర్య చేసినట్లు మనం చూస్తున్నాం. అందుకని యేసుప్రభు వారు నా శిష్యుడైన లాజరు అని చెప్పకుండా మన స్నేహితుడైన లాజరు నిద్రించి ఉన్నాడు, అతన్ని మేలుకొలుపుకుంటుకు మనం అతని ఎద్దకు వెళ్దామని యేసుప్రభు వారు యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, లాజరును యేసుప్రభు వారు స్నేహితుడని పిలుస్తున్నాడు. అయితే లాజరు చాలా వినయ విధేయతలు కలిగిన వ్యక్తి, ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తి, ఉపచారము పరిచర్య చేసేటటువంటి వ్యక్తి, ప్రతినిత్యము ఇంటికి పిలిచి అనేక రకాలైనటువంటి పరిచర్యలు చేసి ఆయనకు కావాల్సిన ఆహారం, ఆయనకు కావాల్సిన వస్త్రాలు, ఆయనకు కావాల్సిన ధనమును సమకూర్చేటటువంటి స్నేహితుడిగా అక్కడ మనకి బైబిల్లో కనిపిస్తున్నాడు. అందుకనే లాజరు గారిని శిష్యుడని పిలవకుండా మన స్నేహితుడు అని యేసుప్రభు వారు చెప్పుచున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి చూస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే 7:14 కూడా మనం చూస్తే చూడండి, అక్కడ రాయబడిన, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసు రక్తంలో కడగబడిన వారే యేసుకి స్నేహితులవుతారు.
యేసు రక్తం చేత ఎవరైతే కడగబడతారో వారు దేవునికి యేసుకి ఏమవుతారంట? స్నేహితులు అవుతారు. వారు వారి వస్త్రములను తెలుపు చేసుకొనిరి, పాపమును అంటకుండా పాపమును నరికివేసుకొని వారి వస్త్రములను తెలుపు చేసుకొనిరి అని బైబిల్లో రాయబడింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 డిపార్ట్మెంట్ల వారు, ఈ 6 రకాలైనటువంటి గ్రూప్స్ వారు దేవునికి క్రీస్తు యేసు యొక్క స్నేహితులుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక కొద్దిగా కిందకి చూస్తే ఇంకా సాతాను స్నేహితులు ఎవరో కూడా మనం ఇదే అంశంలో చూద్దాం. ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవమా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇదియే 2వ మరణము. దేవునికి మహిమ కలుగున. పిరికివారు, ఆ తర్వాత జారులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, నరహంతకులు, వీరంతా కూడా సాతాను స్నేహితులు. వీరంతా ఆ 8 రకాలైన పేర్లు కలిగిన వారంతా ఎవరమ్మా? అసహ్యులు, ఈ పిరికివారు, అవిశ్వాసులు, వీరంతా కూడా సాతాను స్నేహితులు. వీరు ప్రతిరోజు ఎవరితో స్నేహం చేస్తారంటే సాతానుతో స్నేహము చేస్తారు. అబ్రహాం గారు సాతానుతో స్నేహం చేశాడా? చేయలా. ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో సహవాసం చేశాడు. కాబట్టి ఈ పిరికివారు, అవిశ్వాసులను, నరహంతకులను, ఈ మాంత్రికులను, ఈ అసహ్యులను, ఈ యొక్క నరహంతకులను, వీరంతా కూడా ఎవరయ్యా అంటే సాతాను యొక్క స్నేహితులు. తర్వాత రెండో విషయాన్ని మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూస్తే అక్కడ రాయబడిన మాట, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో వారు ఎవరు స్నేహితులంట? సాతాను స్నేహితుడు. చెప్పండి, పాపం చేసే వారంతా కూడా ఎవరు స్నేహితులంట? సాతాను యొక్క స్నేహితులు. ఇక్కడ రాస్తున్నాడు చాలా, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి, లేకపోతే అపవాది యొక్క స్నేహితుడు. చూడండి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కాబట్టి ప్రియ దేవునులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తే 5వ అధ్యాయం 11వ వచనం, 5:11. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:11 ఒకసారి మనం చూస్తే 5:11 ఒకసారి చూస్తే, ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిండిపోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకుని వాడు కానీ అయ్యుండిని ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 10వ వచనం చూడండి, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనూ ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు, అలా అయితే మీరు లోకములో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. 9వ వచనంలో. అంటే ఈ జారులు అనేవారు కూడా ఎవరు స్నేహితులు అంటే సాతాను యొక్క స్నేహితులు. జారులు అంటే వ్యభిచారం చేసేవారు, జారులు అంటే నిత్యము మోహపు చూపు చూసేవారు, జారులు అంటే నిత్యము అపవిత్రమైనటువంటి సినిమాలు చూస్తూ అనేక రకాలైనటువంటి అపవిత్రమైన క్రియలు చేసేటటువంటి వారు జారులు. ఎవరు స్నేహితులు అంట? సాతాను యొక్క స్నేహితులు అని బైబిల్ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. చూద్దాం, యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, దేవుణ్ణి కానీ ఎవరైతే అమ్ముకుంటారో వారు సాతాను స్నేహితులైనట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. సాతానికి ఏమవుతారంటారు? స్నేహితులైతాను అన్నట్టు బైబిల్లో రాయబడింది. ఇలాగా సాతాను పిరికి వారిని, పాపం చేసేవారిని, జారులను, ఇస్కరియోతు యూదాలాగా మోసం చేసి, నయవంచన చేసి, కపటం చేసేవారందరినీ సాతాను స్నేహితులుగా బైబిల్లో వర్ణించబడింది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, 41వ వచనం చూస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండువారిని చూసి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే చూడండి, అనీతిమంతులు అక్కడ రాశాడు. ఏమన్నా శపించబడిన వారులారా అంటే
ఆ పైన ఉన్న వాళ్ళని ఏమన్నాడు? నీతిమంతులైన వారులారా, నా తండ్రి చేత మీరు పూర్వమందే మీరు ఏర్పాటు చేయబడి ఉన్నారు కాబట్టి మీరు పరలోకాన్ని స్వాధీనం చేసుకోండి అని వాళ్ళకి చెప్పాడు. ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారిని చూసి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి లోనికి పోవుడని వారిని శపిస్తున్నట్లు, ఇలాగ ఎవరైతే సాతానుతో సహవాసం చేశారో, అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, పగ, ఈ మత్సరములతో నిండిపోయినటువంటి పనులు ఎవరైతే చేశారో వారు అపవాది సంబంధులు, అపవాది స్నేహితులని వాక్యం ఎంతో స్పష్టంగా రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా అక్కడ రాయబడింది 3:20 ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదుము. చూడండి, ఆయన పిలిచినప్పుడు ఎవరైతే తలుపు తెరుస్తారో వారు దేవుని యొక్క పిల్లలు. ఎవరైతే తలుపు తీయకుండా ఉంటారో వారు ఎవరి సంబంధులు, ఎవరి స్నేహితులు? సాతాను స్నేహితులు. ఎవరమ్మా వారు? ఎవరి స్నేహితులు? సాతాను యొక్క స్నేహితులు. కాబట్టి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకున్నాం. 6 దేవుని స్నేహితులు ఎవరో, 6 సాతాను స్నేహితులు ఎవరో మనం ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం దేవుని స్నేహితులుగానే బ్రతికేటటువంటి ఆ కృప దేవుడు మనకు దయచేయును గాక. మన ఎదుటే శాపము, ఆశీర్వాదం, మన ఎదుటే మంచి చెడు, మన ఎదుటే పరలోకము, నరకము, మన ఎదుటే ఇరుకు మార్గము, విశాల మార్గం ఇలా పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టాడయ్యా అంటే మనం మంచినే తీసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ మనం చెడుని కోరుకోకూడదు, చెడును పట్టుకోకూడదు, చెడును మనము గ్రహించకూడదు, చెడు వైపు ఆశపడకూడదు. దానివల్ల మనము నరకాన్ని చూడాల్సి వస్తుంది. అందుకని మనము ప్రతినిత్యం మనం మంచి మనకు ప్రతినిత్యం పరీక్షలే ఉంటాయి. అయితే ఆ పరీక్షల్లో మనం మంచి వైపే వెళ్ళాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం మంచి వైపే వెళ్ళిపోతున్నప్పుడు మనం ఖచ్చితంగా నిత్య జీవాన్ని పొందుకునేదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు దిలింపచేయును గాక. ఆమెన్.